గిరిజన నాయకులు మల్లిక్ ఈ ధర్మపోరాట దీక్షకు మద్దతు స్టేజ్ వద్దకి ఇచ్చేస్తున్నారు. మరి కళ్యాణదుర్గం వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ధర్మ పోరాట దీక్షను ప్రారంభిస్తూ మరి గౌరవం ఇక్కడ చనిపోయినటువంటి వాళ్లకు పూలమాలతో వాళ్లకు నివాళులర్పి మరి దీక్షలకు వచ్చినటువంటి ఈ ధర్మ పోరాట దీక్షకు ఆయనను దీక్షలో కూర్చోవలసిందిగా పూలమాలలు దాసరి శివరాజు గారికి పూలమాల వేసి ఈ యొక్క ధర్మ పోరాట దీక్షను కూర్చోవలసిందిగా మరి గుంటిపతి సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు గుంటిపతి ఓబీఎస్ గారిని కూడా మరి గుంటిపతి ఓబీఎస్ అన్న గారు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈ యొక్క దీక్షలో కూర్చున్నటువంటి హత్యలకు పులి స్టాప్ పెట్టాలనే విధంగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువన్ రాజు గారు ఈ యొక్క ధర్మ పోరాట దీక్షను చేపడుతున్నారు. మరి విజయవాడ మీడియా వాళ్ళకి అడ్డం రావద్దండి. వెంకటేష్ గారు మన మధ్యకు రావడం, వాళ్ళనందరినీ గుర్తు చేసుకుంటూ ఈ పాట విందాం. చాలా బాధాకరం. ఆ స్థానంలో మనం ఉంటే, మన బిడ్డలుంటే, సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం ఈ ధర్మ పోరాట దీక్షలు
ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్. అక్కడ ఇగో బాబు, దీక్షను ఉద్దేశించి హైకోర్టు జడ్జి గారు మన దీక్ష గురించి మాట్లాడదు. ఎవరెవరు వేదిక ఎక్కద్దు, సార్ మాట్లాడదాకా అందరూ వచ్చినదంతా వెళ్ళి కుర్చీలో కూర్చోండి. పక్క నుంచి సౌండ్ రాదు. ఇటుగారు ఎవరో జిల్లా కన్వీనర్ శ్రీనివాసులున్న ములుకులేడు. జై భీమ్, జై భీమ్. మిత్రులారా, దళితులను అత్యంత క్రూరంగా పాశవికంగా హత్య చేయడం గురించి మన నేత నాయకుడు సూర్యరాజు గారు దీక్షలో కూర్చుంటున్నారు. గతంలో కూడా విజయవాడలో దీక్షలో కూర్చున్నారు. అప్పుడు కూడా హత్యకు గురైనటువంటి అనేక కుటుంబాలు కూడా ఆ సమావేశానికి రావడం జరిగింది. మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు 79 సంవత్సరాలు గడిచిపోయి 80వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాం. మొన్ననే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ సమాజంలో ఒక కుల వివక్షత, కుల పెత్తందారీతనం, కుల దౌర్జన్యాలు జరగడం, చాలా చిన్న చిన్న కారణాలతో దళితుల్ని హత్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ గత 2-3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది దళితులు హత్యకు గురయ్యారు. చాలా కేసుల్లో పోలీసు అధికారులు బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారు పక్షపాత దూరంతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి తెలుస్తున్నది. అంతేకాదు, కొన్ని కేసుల్లో ఈ ఆత్మహత్య కేసులుగా చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కలిగించింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేరస్తులు ఎవరైనా ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కూడా అధికారుల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. వారు ఎటువంటి పక్షపాతం లేకుండా హత్య చేసిన వారు ఎంతటి వారైనా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సరి అయినటువంటి దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల మీద కోర్టుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి మరి ఇంతమంది దళితులు హత్యకు గురవుతున్నారు, వాటిని ఎలా ఆపాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఓ ప్రత్యేకమైనటువంటి కోర్టును కూడా ఏర్పాటు చేసి ఈ కేసులన్నీ కూడా ఒక 3-4 నెలల్లో, కనీసం 6 నెలల కాలంలోనే నేరస్తులకు శిక్ష పడేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇటువంటి సందర్భంగా దళితులందరూ కూడా ఓ చైతన్యవంతులై ఆలోచించి సంఘటితమైనటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎవరెవరైతే
మన హక్కులను కాపాడుకోవడానికి మనతో పాటు తోడుపాటుగా ఉంటారో ఆ మిగతా సెక్షన్స్లో మిగతా వర్గాలలో మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా మనతో పాటు కలుపుకొని ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా మిగతా పార్టీల వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఇటువంటి అన్యాయ అక్రమాలు జరగద్దని కోరుకుంటున్నారో లేదా అన్యాయ అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడతారో వారందరినీ కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటి నుంచి సమాజాన్ని చీల్చడం, కులమత భేదాలు సృష్టించడం ఇది సమాజంలో ఉండేటటువంటి పెత్తందారులకు అలవాటే. కొంతమందిని తమ వైపు తిప్పుకోవడం, వాళ్ళకేదో లాలూచీలు చూపించడం ఇది మొదటి నుంచి జరుగుతూ ఉన్నది. మరి మనం ఆలోచించాలా, స్వతంత్రం వచ్చి వాళ్ళ 80 సంవత్సరాలు జరిపినాయి, రాజ్యాంగం ఏర్పడి 76 సంవత్సరాలు పూర్తవుతున్నది. మరి ఈ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఏంటిది? ఈ హక్కులు ఏ మేరకు మనకు అమలవుతున్నాయి? ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా వారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి ఉపవాసాలు ఉండి కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలకు అనారోగ్యానికి గురైతే వాళ్ళకు మందులు కూడా ఇప్పించడానికి, పిల్లలకు మందులు ఇప్పించడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడ లొంగకుండా, ఎవరి ఒత్తిడికి లొంగకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేసినాడు. ఆయన అకుంఠిత దీక్షతో కృషి చేయడం వల్ల ఆయన మేధా సంపత్తి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించిన డిగ్రీలు ఇంకెవరు కూడా సంపాదించలేదు. మొత్తం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అంత గొప్ప మేధావి మరొకరు కూడా భారతదేశంలో లేరు అని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కూడా కులమత భేదాలు చూపించలేదు, అందరినీ సమానంగా చూసుకోవడం అనేది జరిగింది. మరి ఒక మహోన్నత శిఖరాలకు ఎక్కినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి వివక్షతకు గురయ్యాడు. ఆయన పాఠశాలకు వెళ్తే అందరికీ ఆ కుండలో నీళ్లు తాగే అధికారం ఉండేది. కానీ ఈ యొక్క కులాలకు చెందినటువంటి వాళ్ళు, నువ్వు మహార్ కులానికి చెందినవు, మాదిగ కులానికి చెందినవు, మాల కులానికి చెందిన వాళ్ళు, మీకు మిగతా విద్యార్థులతో నీళ్లు తాగే అధికారం కూడా లేదని చెప్పేసి కనీసం మంచి నీళ్లు కూడా లేకుండా కూడా ఆయన చదువు కొనసాగించాల్సి వచ్చింది. నీళ్లు తాగాలంటే, దప్పికై నీళ్లు తాగాలంటే కొన్ని మైళ్ళ దూరం నడిచెళ్ళి ఆయన ఆ దళిత వాడకి వెళ్ళి అక్కడ నీళ్లు తాగాల్సినటువంటి ఒక పరిస్థితి. ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకుంటా ఉంటే అందరు హాస్టల్లో ఉన్నారు, అంబేద్కర్ కూడా హాస్టల్లో ఉన్నాడు. ఎప్పుడైతే మిగతా కులాల వాళ్లకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ తమ కులం వాడు కాదని తెలిసిందో ఆయన రూమ్ మీద దాడి చేసి అంబేద్కర్ బట్టలని చించేసి సామాన్లన్నీ బయటేసేసి అంబేద్కర్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగిందన్నట్టు. ఎన్నో అవమానాలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, గొప్ప విజ్ఞానాన్ని సంపాదించినాడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఎవరు రాయాలనే సమస్య ఏర్పడినప్పుడు ఇతర దేశాల్లో ఉండేటువంటి మేధావులందరూ కూడా అరే మీ దేశంలో అంబేద్కర్ లాంటి గొప్పవాడు ఉన్నాడు, ఆయన అధ్యక్షతలో మీరు రాజ్యాంగం రచించేయండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు పదవి కోసం ఇంకోళ్ళ దగ్గరికి పోలేదు. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలా అని చెప్తే అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు మహిళలకు సమానమైన హక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ఆస్తిలో హక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మంత్రివర్గం కూడా
అప్పుడు కేంద్రంలో మంత్రివర్గం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూచనలు వాళ్ళు పాటించలేదు. అప్పుడు నేను ఒక మంచి విషయం చెప్తున్నాను, ఈ మంత్రివర్గం ఒప్పుకోవడం లేదు, అలాంటివి నేను ఈ మంత్రివర్గంలో ఎందుకు ఉండాలా అని తన పదవికి న్యాయశాఖ మంత్రి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసి దాన్ని ఒక గడ్డి పుడక మాదిరి పారేయడం జరిగింది. ఒక గొప్ప త్యాగి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మానవత్వం, మానవానికి ఏది మంచిది, ఏ మతం ద్వారా మనిషికి శాంతి దొరుకుతుంది, ఏ మతం ద్వారా మనిషికి నిజమైన దారి చూపిస్తుంది, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మనకు నిజమైనటువంటి మార్గం చూపించాడు, ఒక శాంతియుత మార్గం చూపించాడు, హింస లేని మార్గం చూపించాడు, అవినీతి లేని మార్గం సూచించాడు, అందరినీ సమానంగా చూసేటటువంటి యొక్క సిద్ధాంతం ఎక్కడ ఉంది అని ఆయన వెతికి ఆయన చివరకు బౌద్ధ మతంలో చేరడం అనేది జరిగింది. ప్రపంచ మతాల్లో బౌద్ధానికి మించినటువంటి మతం లేదు. మనుషులందరినీ సమానంగా చూసేది ఒకటి బౌద్ధ మతం. మహిళల్ని, పురుషుల్ని, పిల్లల్ని ఏ భేదం లేకుండా ఆయన చూసేటటువంటి దానికి ఆయన ప్రభావితుడై శాంతి, నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైన శాంతి బౌద్ధం వలన సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను హిందువుగా పుట్టినచ్చు, కానీ హిందువుగా నేను చనిపోదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మనుషులందరూ సమానమే, భారతీయులందరూ సమానమే, అందరికీ ఒకే ఓటు, అందరూ ఈక్వల్ అని చెప్పేసి రాజ్యాంగం చెప్పడం జరిగిందచ్చు. నువ్వు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఎంత ఆస్తి ఉన్న వాళ్ళైనా, ఎన్ని భూములు ఉన్న వాళ్ళైనా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా ఒకటే ఓటు, ప్రతి ఒక్కరికి అందరూ ఒకటే సమానత్వం అని చెప్పేసి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. రాజ్యం ఎప్పుడు వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 14 ఏమని చెప్తుందంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ తక్కువ కులము, ఎక్కువ కులము, ఎక్కువవాడు, తక్కువవాడు అనే భేదం చూపించద్దు. ఏ పోలీస్ స్టేషన్లో కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఎక్కడ కూడా కులమత వివక్ష చూపించకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఆయన చెప్పడం జరిగింది. అంటరానితనం నేరము అని చెప్పేసి ఆర్టికల్ 17 అనే రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. తర్వాత మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రావాలా, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాడు సర్పంచ్ కావాలా, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళు ఎమ్మెల్యే కావాలా, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళు కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు కావాలా, వాళ్ళు ప్రధానమంత్రి ఎన్నుకోవాలా, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎన్నుకోవాలా అని ఒక రాజ్యాంగాన్ని మనకు రాసి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనం ఓట్లేస్తున్నాం, గెలిపిస్తున్నాం. గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళని మనం గెలిపిస్తున్నాం, నిజంగా రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళని గెలిపిస్తున్నామా లేదా రాజ్యాంగాన్ని తుంగలో నొక్కే వాళ్ళని గెలిపిస్తున్నామా అనేది ముఖ్యం. రాజ్యాంగం ఏం చెప్పింది, అందరికీ సమాన విద్య, ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేజీ నుంచి పీజీ వరకు కూడా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశాలు ఉండాలా, అందరికీ భోజనం దొరకాలా, అందరికీ సమానమైన హక్కు దొరకాలా, అందరికీ వైద్య సౌకర్యాలు దొరకాలా, మనుషులందరూ ఒకటే అనేటటువంటి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పడం అనేది జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ తన లక్ష్యాల్లో మిగతా కొన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ దేశ సంపద ఈ దేశంలో శ్రమజీవులది, కష్టజీవులది. పొలాలలో పనిచేసే వాళ్ళు ఒకరు, పంటలు పండించే వాళ్ళు ఒకరు, ఆ పంటను తీసుకునే వాళ్ళు ఒకరు. ఓ 10 ఎకరాల భూమి ఉంటుంది, 20 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి ఉంటుంది. కానీ ఆ భూస్వామి ఎప్పుడూ పనిచేయడు అక్కడ.
ఎన్నడూ అరకబట్టడు, ఎన్నడూ ట్రాక్టర్ తోటి దున్నడు, ఎన్నడూ విత్తనాలు వేయడు. కానీ అందులో పంట మొత్తం ఆ యొక్క యజమాని తీసుకుంటున్నాడు. మరి పండించే వాళ్లకు భూమి ఉండాలా, కాబట్టి భూమిని జాతీయం చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. దున్నే వాళ్ళకే భూమి దొరకాలా అని ఇంకెవరో కాదు చెప్పింది. ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారి చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కరే. దాని తర్వాత ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏ వస్తువు అయినా తయారయ్యేది శ్రమ వల్ల తయారవుతుంది, కష్టం వల్ల తయారవుతుంది. మరి స్టేజ్ ఉంది, కష్టం చేసి తయారైంది. కుర్చీ కష్టం చేసి తయారవుతుంది. టెంట్ కష్టం చేస్తే తయారవుతుంది. కష్టం లేకుండా ఏ వస్తువు కూడా తయారు కాదు. బస్సు నడుస్తుంది కష్టంతో, రైలు నడుస్తుంది కష్టంతో, శ్రమజీవుల శ్రమతో, శ్రమజీవుల రక్తంతో సమాజం అనేది నిర్మించబడుతుంది. కానీ కూర్చుని తినే వాళ్ళతో సమాజం అనేది నిర్మించబడదు. కాబట్టి ఎవరికి శ్రమ చేస్తున్నారో ఆ పరిశ్రమలన్నీ కూడా జాతీయం కావాలా. ఒకడు పెట్టుబడిదారుడు, వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, వాళ్లకు వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది, వాళ్ళకి తక్కువ ఉంది, ఇది ఉండకూడదు అని రాజ్యాంగంలో ఆర్టికల్ 37, ఆర్టికల్ 38, ఆర్టికల్ 39లో చెప్పడం జరిగింది. సంపద కొద్ది మంది చేతిలో ఉండకూడదు అని చెప్పాడు. ఆస్తి కొద్ది మంది చేతిలో పోగుబడద్దని చెప్పాడు. బ్లాక్ మనీ కొద్ది మంది చేతిలో ఉండకూడదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సంపద మొత్తం దేశంది. అడవులు, గనులు, నదులు సమస్త ప్రజలకు దాని మీద హక్కు ఉంది. కానీ ఏ ఒక్కరికో కొంతమందికో దాని మీద హక్కు లేదు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు అమలు జరుగుతున్నది, ఎందుకు అమలు జరగడం లేదు, ఎంతవరకు అమలు జరుగుతున్నది అనేది మనం మొట్టమొదటి చూడాలా. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ కొన్ని దేశాల్లో విద్యకు ఒక 27 నుంచి 30% వరకు వాళ్ళు బడ్జెట్లో కేటాయిస్తారు. అందరికీ సమానమైన విద్య ఇవ్వాలా, అందరికీ ఉచిత విద్య ఇవ్వాలా. ఏ పేద పిల్లడు వాడు కూడా పేదరికం వల్ల చదువు మధ్యలో మానేయద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఫ్రీ బస్సు, మధ్యాహ్నం భోజనము, పుస్తకాలు అవన్నీ కూడా ఇచ్చి ఎడ్యుకేషన్ ఫ్రీ మొట్టమొదటి అనేక దేశాల్లో ఉంది. అక్కడ 27%, 28% బడ్జెట్లో కేటాయించడం అనేది జరుగుతుంది. కానీ మన దేశానికి వచ్చేసరికి మన పాలకులు ఏం చేస్తున్నారంటే, అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, విద్యకు కేవలం 5%, 6% కేటాయిస్తున్నారు. ఏ రోజు కూడా విద్యకు బడ్జెట్లో 20%, 25% వీళ్ళు కేటాయించడం జరగలేదు. దానివల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఈ దేశంలో పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు, మధ్యలో చదువు మానేస్తున్నారు, రకరకాల పనులకు వెళ్ళిపోతున్నారు, డ్రైవర్లు అవుతున్నారు, లేకుంటే జొమాటో యొక్క ఫుడ్ సప్లై చేస్తున్నారు, చిన్న చిన్న పనులకు వెళ్ళిపోయేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతున్నది. పేదరికం వల్ల చదువు మానేస్తున్నారు. 1వ క్లాస్లో మనకు చేరినటువంటి విద్యార్థులు 10వ క్లాస్కి వచ్చేసరికి ఎట్లా తగ్గుతుందో చూడండి. 1వ క్లాస్లో 6,18,00,000 మంది జాయిన్ అయితే సెకండరీకి వచ్చేసరికి వాళ్ళు 4,89,000 అవుతున్నారు. అదేవిధంగా ఇంటర్కి వచ్చేసరికి 2,36,00,000 అవుతున్నారు. అదేవిధంగా ఇంటర్కి వచ్చేసరికి 1,64,00,000 మంది అవుతున్నారు. 6 కోట్లు ఎక్కడ, 1,60,00,000 ఎక్కడ, ఎంత తగ్గిపోయారు చూడండి. మరి ఎందుకు తగ్గిపోతున్నారు ఈ పిల్లలు, ఏ వర్గాలకు చెందిన వాళ్ళు తగ్గిపోతున్నారు? 73% మంది పిల్లలు 10th వచ్చేసరికి చదువు మానేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి అని మీ ప్రభుత్వం ఆలోచించాలా. ఈరోజు ఏంటంటే, ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు భారతదేశంలో 1,08,43 ఒకే టీచర్ ఉంటాడు. 5 క్లాసులు ఉంటాయి. 5వ క్లాసు, 4వ క్లాసు, 3వ క్లాసు, 2వ క్లాసు, 1వ క్లాసు. మరి ఎవరికి పాఠం చెప్పాలి? ఆయన 2 గదులు ఉంటాయి. కొన్ని స్కూల్ ఒకటే గది, ఒక గదిలోనే 5 క్లాసులు కూర్చోబెట్టాలా. మరి 5వ క్లాసుకు లెక్కలు చెప్తే 1వ క్లాసుకి ఏం చెప్పాలా, 1వ క్లాసుకు తెలుగు చెప్తే 3వ క్లాసు వాళ్ళకి ఏం చెప్పాలా? ఒకే టీచర్ ఉన్న బడులు 1,08,43 మంది ఉన్నాయి. భారతదేశంలో దాదాపు మనం చూసుకున్నట్లయితే
1,19,000 స్కూళ్లకు కరెంటు లేదు. 98,000 పాఠశాలలకు టాయిలెట్స్ వసతి లేదు, బాత్రూములు లేవు. మరి ఆడపిల్లలు స్కూల్ చదువుకునేందుకు పోతే మరి ఎక్కడికి పోవాలా? బాత్రూమ్ కోసం పోవాలంటే అంటే చదువు మధ్యలో మానేయాల. మరి 8వ తరగతి పిల్లలు ఆడపిల్లలు, 7వ తరగతి ఆడపిల్లలు, పెద్ద మనిషినటువంటి ఆడపిల్లలు స్కూల్లో చదువుకోవాలంటే బాత్రూములు కూడా లేకపోతే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? ఇది పరిస్థితి జరుగుతున్నటువంటిది. మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నది, దీనికి కారణం ఏంటి అని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, భారతదేశం మొత్తంలో ఇప్పటికీ 80 సంవత్సరాల తర్వాత కూడా 4,60,00,000 మంది వ్యక్తి కార్మికులు, బాల కార్మికులు, పిల్లలే కానీ పనులు చేస్తారు. ఫ్యాక్టరీలో పనిచేస్తారు, లాడ్జింగ్లో పనిచేస్తారు, హోటళ్ళలో పనిచేస్తారు. చిన్న పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఇట్లా ఎంతమంది ఉన్నారంటే 4,60,00,000 మంది. ఢిల్లీలోనే 10 లక్షల మంది పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 44 కోట్లు భారతదేశంలో ఉంటే 12,60,00,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 11,80,00,000 మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. మరి 6 కోట్ల మంది అంగన్వాడీలలో అక్కడక్కడ చదువుతున్నారు. మరి వీళ్ళందరి యొక్క సంఖ్య కనుక తీసుకున్నట్లయితే నేడు ఒక 30 కోట్ల మంది అవుతారు. మరి 31 కోట్ల మంది అయితే 44 కోట్లు మొత్తం పిల్లలు. అలాగే 31 కోట్లు తీసేస్తే ఇంకా 13 కోట్ల మంది పిల్లలు ఎక్కడ చదువుతలేరు, బడికి పోతలేరు, తల్లిదండ్రులు చదివించే పరిస్థితిలో లేరు. భారతదేశం లోపల 80 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇది భారతదేశంలో పరిస్థితి నేడు ఉన్నటువంటిది. నేడు ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత దాదాపు 92,000 స్కూళ్ళు మూసేసినారు. 92,000 స్కూళ్ళు మూసేసినారు. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళు మూసేసేయాలనేటువంటి ఒక కుట్ర అనేది జరుగుతున్నాయి. మరి ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి, ఏం జరుగుతున్నది అని కనుక మనం ఆలోచిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళు చదువుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజీలైనా కూడా వాళ్ళ యొక్క ఫీజు మనకు కాలేజ్ మేనేజ్మెంట్కు గవర్నమెంట్ వాళ్ళు చెల్లించాలా. ఏం జరుగుతుంది, చాలా కాలేజీలలో గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తున్నది కాలేజీలకు. దానివల్ల ఏమవుతున్నది, ఎస్సీ పిల్లలకి టీసీ ఇమ్మంటే టీసీ ఇస్తున్నారు, స్కూల్ వేరే స్కూల్కి పోతా అంటే పోలిస్తున్నారు, జాబ్ వచ్చింది సర్టిఫికేట్లు కావాలంటే సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, నువ్వు ఫీజు కట్టలేదంటున్నారు. అని గవర్నమెంట్ కట్టాలి కదా అని గవర్నమెంట్ కడతలేదు. సో ఇట్లా ఒక ఘోరమైనటువంటి పరిస్థితుల లోపల భారతదేశం లోపల మన పరిస్థితులు ఉన్నవి. నేడు మొత్తం మీద చూసుకుంటే చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మన భారతదేశంలో కోట్లాది మందికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల లోపల ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, కంప్యూటర్లు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలతో పనిచేయించుకుంటూ ఉద్యోగులను తీసేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లక్షలాది మంది ఉద్యోగాలు పోతున్నారు. అమెరికాలో ఉద్యోగాలు ఇదివరకు ఉద్యోగాలు దొరికేటి ఇప్పుడు రావద్దని చెప్పి చెప్తున్నాడు. ఉన్న వాళ్ళని పంపించాలని చెప్పి చూస్తున్నాడు. దాదాపు వచ్చే సంవత్సరం నుంచి కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు వీళ్ళ రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రమాదం భారతదేశం లోపల ఏర్పడింది. సో ఇలాంటి యొక్క పరిస్థితులు భారతదేశం లోపల ఉన్నప్పుడు మరి జరుగుతున్న పరిస్థితి ఏందని, ఎందుకు స్కూళ్ళల్లో ఇవాళ టాయిలెట్స్ లేవు, ఎందుకు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ మన కరెంట్ లేదు, టీచర్స్ లేరు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనుకున్నారా, మంత్రుల దగ్గర పైసలు లేవనుకున్నారా, లేదా మన దేశం పేద దేశం అనుకున్నారా? ఒక సంగతి చెప్తా, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి ఒక అప్పులు 44 లక్షల కోట్లు. ఈ 44 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే ఇవాళ వాళ్ళు ఎగ్గొట్టారు.
బ్యాంకులు తీసుకున్నటువంటి లోన్లు వాళ్ళు కట్టడం లేదు. బ్యాంకులు తీసుకున్న లోన్లు కట్టకపోతే మన కేంద్ర ప్రభుత్వం వాళ్లకు 9,45,000 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్న అప్పులు మాఫీ చేసింది. మన బ్యాంకు విజయమాల్య కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద దొంగలు బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకొని కట్టకుండా ఎగ్గొడితే ఇవాళ వాళ్ళందరి యొక్క అప్పులు మాఫీ చేస్తున్నారు. మరి రైతుల అప్పు మాఫీ చేస్తున్నారా, లేదా పేదవాళ్ళ స్కూళ్ళు చదువుకోవాలనే దానికి పిల్లలకు సాయం చేస్తున్నారా అంటే అది లేకుండా ఈ దేశం లోపల మొత్తం రకరకాల పరిశ్రమలన్నీ కూడా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి దాదాపు 3,47,000 ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా మూతపడిపోవడం అనేది జరిగింది. ఎంతో మంది నిరుద్యోగులు అయిపోతున్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితి. మిత్రులారా, మీరు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి? ఒక్క 5 నిమిషాలు మీరు దయచేసి ఓపికగా వినాలా. ఎందుకు మన వాళ్ళు పేదవాళ్ళు అయిపోయినారు? ఎందుకు ఆస్తులు లేకుండా పోయినారు? ఎందుకు మనం కష్టం చేయడం లేదా? కష్టం చేసినా కూడా కనీసం అప్పులు కూడా ఎందుకు తీర్చలేవు? ఎందుకు మన పిల్లల్ని మనం చదివించలేకపోతున్నాం? మనం చదివించడానికి ఇన్ని కష్టాలు ఎందుకు పడాల్సి వస్తున్నది? ఒక్కొక్క పిల్లడి చదువుకు నెలకు 5,000, 10,000 ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది? మరి దీనికి కారణం ఏంటి? ఏమి చేయాలా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు భారతదేశం మనది. ఈ దేశంలో ఉన్న భూములన్నీ మనవి. ఈ దేశంలో ఉండే పశు సంపద మనది. అనేక గ్రామాల్లో మనమే ఉన్నాం, ఎవరు లేరు. వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. వడ్ల పని, కమ్మరి పని, కుమ్మరి పని, రకరకాల పనులు చేసుకొని మనం హాయిగా బతికేటటువంటి పరిస్థితుల లోపల ఎట్లా చెప్పండి, కూర్చోమనండి. జరిగిన పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో భూములన్నీ మనవి, సంపద మనది. ఇక్కడ ఉండేటువంటి మూల నివాసులది, ఇక్కడ ఉండే కష్టజీవులది, ఇక్కడ ఉండే దళితులది, ఇక్కడ ఉండే పేదవాళ్ళది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒకప్పుడు మధ్య ఆసియా నుంచి, ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి ఆర్యులు అనేవారు మన భారతదేశం దండెత్తి వచ్చారు. ఘోరమైన యుద్ధాలు జరిగినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేటలో ప్రావీణ్యం చెందిన వాళ్ళు. వాళ్ళ దగ్గర బాణాలు, కత్తులు, కటార్లు అవన్నీ ఉండే. మనం వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళం. ఎప్పుడైతే వాళ్ళు కొద్ది మంది వచ్చి దాడి చేసినారో ఇక్కడ ఉండేటువంటి పేదవాళ్ళు ఓడిపోవడం జరిగింది. పేదవాళ్ళు ఓడిపోయిన తర్వాత మొత్తం జరిగినటువంటి ఘోరం ఏంటంటే మన భూములన్నీ వాళ్ళు లాక్కున్నారు, పశువులన్నీ లాక్కున్నారు. ఒక వ్యక్తికి 200 ఎకరాల భూమి ఉంటే ఆ 200 ఎకరాల భూమి లాక్కొని ఆయన ఏం చేశారనంటే అరే వీళ్ళు చంపుదామా అని ఫస్ట్ ఆలోచించినారు. తర్వాత ఏమన్నారంటే వద్దు, మనం ఎవడు ఇక్కడ వ్యవసాయం చేయాలా, కష్టం ఎవడు చేయాలా, ఎవడు దున్నాలా, కాబట్టి వాడిని బానిస చేసి వాడి భూమిలో వాడినే జీతగాడు చేయడం అనేది జరిగింది. ఇట్లా ఏంటంటే మన భూములు లాక్కొని మనల్ని జీతగాలం చేస్తున్నారు, మన పశువులు లాక్కొని మనల్ని పశువులు కాసేవాళ్ళం చేస్తున్నారు, మన గొర్రెలు లాక్కొని మనల్ని గొర్రెలు కాసేవాళ్ళం చేస్తున్నారు. రాజకీయ అధికారం హస్తగతం చేసుకున్నారు. పవర్ వాళ్ళ చేతులకు వచ్చింది. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ వాళ్ళ చేతులకు వచ్చిందో అప్పుడు వాళ్ళు చాలా ఆలోచించినారు. అరే మనం 100కి 2% ఉన్నాం, కొన్ని చోట్ల 100కి 5% ఉండిండొచ్చు, 10% ఉండిండొచ్చు, కానీ 90% పేదవాళ్ళు ఉన్నారే. ఈ 90% కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తే మా గతి ఏమవుతుంది? వీళ్ళు కూడా గుత్తలు పట్టుకొని వస్తే మేము ఎటు పోతాం? మా భూములు ఏమవుతాయి? ఈ ఆక్రమించుకునేదంతా ఏమవుతుంది? ఈ దోచుకునేదంతా ఏమైపోతుంది? అంటే ఏం చేయాలా? వీళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు. వీళ్ళు తిరుగుబాటు చేయొద్దంటే ఏం చేయాలా? వాళ్ళకి చదువు చెప్పొద్దు. ఏం చేసినారు? మను ధర్మశాస్త్రం అని తీసుకొచ్చి శూద్రులు చదువుకోకూడదు అని చెప్పారు. శూద్రులు వేదం చదవద్దు అని చెప్పారు. చదువుకునే హక్కు అతి దుర్మార్గంగా వాళ్ళు నిరాకరించడం జరిగింది. దాని తర్వాత జరిగింది ఏంటంటే అంతంతా ఊరుకునే వాళ్ళు ఇంకో సిద్ధాంతం, ఒక మూర్ఖ సిద్ధాంతం తీసుకొచ్చారు. ఏంది?
అరే పాపం రా, నువ్వు పాపం చేసినావు, కింది కులంలో పుట్టినావు, అందుకే దేవుడు నేను కింది కులంలో పుట్టించాడు, నీ అదృష్టం బాగలేదు, నీ కర్మ సిద్ధాంతం, కాబట్టి మేమేతుందో నాకు అధికారం ఉంది, హస్తగతం చేసుకున్నది ఉంది. కర్మ సిద్ధాంతం అంటే ఒకటి ఆలోచించారా? ఎప్పుడైనా వాళ్ళు కర్మ సిద్ధాంతం పాటిస్తారా? ఎప్పుడు పాటించరు. గుర్తుంచుకోండి. రామాయణం మీ అందరి గుర్తే. రాముడు సీతను ఎత్తుకపోయినాడు, రావణుడు సీతను ఎత్తుకపోయినాడు. రావణుడు సీతను ఎత్తుకపోతే రాముడు నా కర్మాన్ని కూర్చున్నాడా, లేక యుద్ధం చేసి ఇవాళ రావణుడు యుద్ధానికి పోయినాడా? కర్మాన్ని కూర్చోలేరా రాముడు ఎక్కడ కూడా. మహాభారతంలో పాండవులకు భూములన్నీ పోతే, రాజ్యం పోతే మా కర్మాన్ని కూర్చున్నారా? ఎక్కడ కూర్చోలే. అగ్రవార ఎక్కడ కూడా మా కర్మ అని చెప్పేసి కూర్చోరు. నీకు చెప్తారు కర్మ అని, వాళ్ళు మటు కర్మ ఎక్కడ పాటించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఏమవుతుందో ఈ దేశంలో పెద్ద ద్రోహం జరిగింది ఏంటంటే వర్ణ సిద్ధాంతం తీసుకొచ్చి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని కుల విభజన చేసి సమాజం లోపల ఈ శూద్రులు ఊరికి బయట ఉండాలా, ఈ శూద్రులు చెరువులో నీళ్ళు తాగద్దు, ఈ శూద్రులు బావిలో నీళ్ళు తాగద్దు, ఈ శూద్రులు చదువుకోవద్దు. శూద్రుడు కనుక అంటే నేరాలు ఎట్లా పెట్టారు? ఒక విషయం చెప్తా. ఒక రేప్ చేస్తే, ఒక స్త్రీని మానభంగం చేస్తే, శూద్రుడు కనుక మానభంగం చేస్తే అంగం కోసేయాలా, తలకాయ తీసేయాలా, మెడ కోసేయాలా. అదే కనుక ఒక క్షత్రియుడు కనుక మానభంగం చేస్తే ఊళ్ళో నుంచి బయటకు పంపించాలా. అదే వైశ్యుడు కనుక మానభంగం చేస్తే 1,000 రూపాయలు 2,000 ఫైన్ వేయాలా. అదే బ్రాహ్మణుడు కనుక రేప్ చేస్తే ఏం చేయాలా? బ్రాహ్మణుడు రేప్ వేస్తే నువ్వు పెద్ద మనిషివి, నువ్వు జంతం వేసుకున్నవాడివి, వేదాలు చదివినవాడివి, ఇలాంటి పని చేయకూడదు అని చెప్పి చెప్పాలా. ఇటువంటి వివక్ష ఉన్నటువంటి ఒక మనుధర్మ శాస్త్రాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, జరిగింది ఏంటిది? మరి ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మేధావులు, సమాజంలో మంచి వాళ్ళు ఎవరు, నిజమైన భక్తులు ఎవరు, నిజమైన త్యాగం చేసే వాళ్ళు ఎవరు, నిజమైన జ్ఞానులు ఎవరు అని చెప్తే జ్ఞానానికి కులం లేదు, భక్తికి కులం లేదు. గుర్తుపెట్టుకోవాలా మనం. ఇవాళ శ్రీకాళహస్తి ఉన్నది. మరి శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప ఒక ఆదివాసీ కులానికి చెందిన వ్యక్తి, కానీ భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు. అతను కులంతో సంబంధం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. పూర్వకాలంలో ఒక 2-3 చిన్న చిన్న కథలు చెప్పేసి నేను ముగిచ్చేస్తా. పూర్వకాలం ఓ కౌశికుడనే బ్రాహ్మణుడు ఉండే. ఈ కౌశికుడనే బ్రాహ్మణుడు ఆయన అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. పక్షి రెట్ట వేస్తుంది. పక్షి రెట్ట వేస్తే ఈయన కోపంగా చూశాడట. ఆయన తపశ్శక్తితోటి ఆ పక్షి గాలిపోయిందట. అక్కడి నుంచి ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఒక ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి, భిక్ష ఇవ్వమంటాడు. ఆమె భర్తకు సేవ చేస్తున్నది. లోపల భర్తకు కాళ్ళు అడిగి అన్నం పెడుతున్నది. అందుకని ఆమె తొందరగా బయటకు రాలే. భర్తను కూర్చోబెట్టి భర్తకు అన్నం వడ్డించిన తర్వాత అప్పుడు ఆమె బయటకు వస్తుంది. ఈ కౌశికుడికి బాగా కోపం వస్తుంది. ఏమి నీకు వినబడతలేదా? నేను బ్రాహ్మణుని వచ్చి అడుగుతున్నా, భవతి భిక్షాంది అని నువ్వు ఇంతసేపు నేటి చేస్తావా? ఏం జరుగుతుంది అని ఆ వైపు కోపంగా చూస్తాడు. అప్పుడు ఆమె అంటది, నువ్వు కోపంగా చూస్తే కాలిపోవడానికి నేను పక్షిని కాను అంటది. ఒక ఇల్లాలు నువ్వు కోపంగా చూస్తే కాలిపోవడానికి నేను పక్షిని కాని అంటది. అప్పుడు తెలుసుకుంటాడు, అరే ఈమె ఇంట్లో ఉండే మనిషికి నేను అడవిలో ఏం జరిగిందో చెప్పింది. మరి ఈమె ఎవరు? అమ్మ, మరి నాకు జ్ఞానం పెట్టు, నాకు జ్ఞాన భిక్ష పెట్టు, నాకు మోక్షానికి దారి చూపించు, ధర్మబద్ధమైన జీవితం అంటే ఏంటి చెప్పు అని అంటాడు. అరే నేను చెప్పుడు కాదు, ధర్మవ్యాధుడు చెప్తాడు, పో మిథిలా నగరంలో అని చెప్తాడు. మిథిలా నగరానికి పోతాడు. ఎక్కడున్నాడు ధర్మవ్యాధుడు అని వెతుకుతాడు. వెతికితే ఏమి ఎక్కడ కనబడతాడు? మాంసం కొట్టు దగ్గర మాంసం అమ్ముకుంటే కనబడతాడు. అతనే అవును, అతనే ధర్మవ్యాధుడు. పోయి 2 కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన అప్పుడు చెప్తాడు, ఆత్మకు కులం లేదు, ఆత్మకు కులం లేదు, జ్ఞానానికి కులం లేదు,
అని ఒక భేదాన్ని చేయడం అనేది జరుగుతుందన్నట్లు. కాబట్టి కులం అనేది ఎక్కడ భారతదేశం లోపల వీళ్ళు దుర్మార్గులు తీసుకొచ్చినారని తప్పించి మొదలు ఎక్కడ భారతదేశంలో లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఎవరయ్యా రామాయణం రాసింది? వాల్మీకి. ఏం కులం? బోయ కులం. ఒక బోయ కులానికి చెందిన వ్యక్తి రామాయణం రాసినాడు. ఇవాళ అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయణం రామాయణం అంటున్నారే. అరే ఆ రామాయణం రాసింది ఎవర్రా? మావాడు. రామాయణం రాసింది మావాడు, పేదవాడు, పేద కులానికి చెందినటువంటి వాడు. భారతం అంటావు, భాగవతం అంటావు, భగవద్గీత అంటావు. అరే నీ భగవద్గీత రాసింది ఎవరు? భారతం రాసింది ఎవరు? వ్యాసుడు. ఎవర్రా వ్యాసుడు? ఒక మత్స్యగంధి కొడుకు, అంటే బెస్తకన్న కొడుకు. అక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. భారతదేశంలో జ్ఞానానికి ఎక్కడ కులం లేదు. జ్ఞానానికి కులం లేదు, భక్తికి కులం లేదు, రాజరికానికి కులం లేదు. అశోకుడు చేసిన పరిపాలన ఎవరు చేయలే. కాబట్టి ఈ దేశంలో ఇలాంటి ఒక మోసపూరితమైనటువంటి విధానం. వాళ్ళ గురువు ఉంటాడు శంకరాచార్యుడు ఒక ఆయన ఏం చెప్తాడు? అద్వైతమో సిద్ధాంతం చెప్తాడు. ఆత్మ ఒకటేనయ్యా, రెండు లేదు. విశ్వంలో ఉన్న ఆత్మ అంతా ఒకటే, అందరిలో ఉండే ఆత్మ ఒకటే, భేదం లేదు. అదే అద్వైత సిద్ధాంతం అని చెప్తాడు. అసంటి శంకరాచార్యుడు ఒకసారి గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. చేస్తే ఏం జరిగింది? ఆయన వస్తున్నాడు, స్నానం చేసి వస్తుంటే ఏమంటున్నాడు? ఆయన స్నానం చేసి వస్తున్నాడు, మీరందరూ పక్క జరగండి అంటున్నాడు. పక్క జరగండి అంటే ఒక దళితుడు చేతిలో మాంసం ముద్ద పట్టుకొని కళ్ళు కుండ పట్టుకొని ఎదురుగా వస్తాడు. పక్క జరుగు అంటే ఇతర కోపం వస్తుంది. వీడేంటి అంటరానివాడు నాకు ఎదురుగా వస్తున్నాడు, అరే నువ్వు పక్క జరుగు అంటాడు. అయ్యా నువ్వు జ్ఞానివి, ఆత్మజ్ఞానం తెలిసిన వాడివి, మరి నీ శరీరం దేంతో తయారైందో నాది కాదు. నువ్వు గాలి పీలుస్తున్నావు, నేను గాలి పీలుస్తున్నా. నువ్వు నీళ్ళు తాగుతున్నావు, నేను నీళ్ళు చేస్తున్నా. ఈ భూమిలో ఉన్న పంట నువ్వు తింటున్నావు, నేను తింటున్నా. అందులో ఈ శరీరం ఆ శరీరం ఒకటే కదా. ఇవాళ దేన్ని అడ్డం తినమంటున్నావు? శరీరం కాదు, ఆత్మ అంటున్నవే, ప్రాణం అంటున్నవే. నీ ప్రాణం ఎవరు నడిపిస్తున్నారు? ఏ ఆత్మ నడిపిస్తుందో? మరి నా ప్రాణం కూడా అదే ఆత్మ నడిపిస్తుంది కదా. శరీరాన్ని అడ్డం చేయమంటావా, ఆత్మని అడ్డం జరగమంటావా, ఎవరిని అడ్డం తొలగమంటావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు శంకరాచార్యుడు రియలైజ్ అయిపోయి ఆ దళితుడి కాలం మీద పడి క్షమించారు. చాలా విషయాలు ఏవైతే ఉందో మనకు తెలుసు, కానీ వీళ్ళు పక్కదారి పట్టించి ఈ విధమైనటువంటి ఒక సమస్యను భారతదేశం లోపల తీసుకొని రావడం అనేది జరుగుతుంది. మిత్రులారా, మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏదైతుందో ఇంకొక రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మనం ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. ఇప్పటికి కూడా జాతకాలని, అదృష్టమని, ముహూర్తాలని ఏవేవో పనిచేస్తూ ఉంటారు. ఒకసారి షిరిడి సాయిబాబా దగ్గరికి ఒక ఆమె వస్తుంది, నారాజు కూర్చుంటుంది. అక్కడ ఏమైందమ్మా అట్లా కూర్చున్నావు అంటాడు సాయిబాబా. అయ్యా నా కొడుకు ఎంబీబీఎస్ ఫైనల్కి వచ్చినాడు, పరీక్ష రాస్తున్నాడు. రాస్తుంటే ఈ మధ్య జ్యోతిష్కుడు వచ్చినాడు మా ఇంటికి. మరి ఆ జ్యోతిష్కుడు ఈ సంవత్సరం నీ కొడుకు అదృష్టం బాగలేదు, జాతకం బాగలేదు, ఫెయిల్ అయిపోతున్నాడని చెప్పినాడు. నా కొడుకు చదువుతలేడు, చాలా నారాజు అయిపోయినాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా ఆందోళన చెందుతున్నాడు అని చెప్తాడు. ఏమంటాడు సాయిబాబా? దాన్ని తీసి పక్కన వారై, జ్యోతిష్యం తీసి పక్కన వారై, ఆ మోసపూరిత మాటలు తీసి పక్కన వారై, చక్కగా చదువుకోమని అని చెప్తాడు. ఆ పిల్లాడు చదువుకుంటాడు, పరీక్ష రాస్తాడు, రిజల్ట్ వస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు ఆ పిల్లడు. ఎక్కడుంది జాతకాలు? ఈ జాతకాల పేరుతో మనకు మోసం చేయడం మనకు జరుగుతుంది. మీరు ఇంకొక చిన్న విషయం చెప్తా, ఇది నేను చెప్పింది కూడా కాదు, మీరు కూడా గమనించాలా. వివేకానంద స్వామి చెప్పిన కథ. ఒక రాజు కథ. ఒక రాజును ఏదో చంపాలని కుట్ర చేసి ఒక జ్యోతిష్కుని పిలిపించి ఆ రాజు జ్యోతిష్యం చూస్తారు. వాడు నీది ఏ రాశి, ఏ గణము, ఏ నక్షత్రము, ఎప్పుడు పుట్టినాడు అన్ని లెక్కలు చేసి ఇగో ఇతని జాతకం ప్రకారంగా 30 రోజుల్లో చనిపోతాడని చెప్తాడు. ఏం చెప్తాడు? 30 రోజుల్లో చనిపోతాడు రాజు అని చెప్తాడు. ఇక పాపం చచ్చిపోతా అంటే ఎవరికైనా ఎట్లా భయం ఉంటుంది? ఆ రాజుకు భయం పట్టుకుంటుంది. తిండి మానేస్తాడు, ఏం తినడు. 10 రోజుల్లో బాగా బక్కగా అయిపోతాడు, వీక్ అయిపోతాడు.
ఈ 15 రోజులు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మంత్రులు వేరే వాళ్ళని చూస్తారు. ఏందయ్యా ఇది, వారి మాటలు నమ్ముతా నువ్వు, మంచిగా అన్నం తిను, బాగా ఆరోగ్యంగా ఉండి నువ్వు అంటే వాళ్ళ మాటలు నమ్మడు. అది అంత పెద్ద జ్యోతిష్కుడు చెప్పినాడు నేను చచ్చిపోతావని, ఎట్లా నా పరిస్థితి అంటే మంత్రి బాగా ఆలోచిస్తాడు. సరే మళ్ళీ ఒకసారి పిలిపిస్తా, తన్ని పిలిపి అంటారు. జ్యోతిష్కుడు పిలిపిస్తారు. మంత్రి కూర్చుంటాడు, సేనాపతి కూర్చుంటాడు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు. ఏమయ్యా మళ్ళీ ఒకసారి రాజు జాతకం చూడు అంటాడు. చూసిన సార్, బరాబర్ చూసిన, చాలా కరెక్ట్గా ఉంది, 30 రోజుల్లో చచ్చిపోతాడని చెప్పిన కరెక్టే అంటాడు. సరే కొద్దిసేపు మాటల్లో పెట్టిన తర్వాత మంత్రి ఏమంటాడు, నా జాతకం చూడు అంటాడు. మంత్రి జాతకం అది ఎందుకు సార్ అని చూడవాలి, అందరికీ చెప్తున్నారు కదా, నాకు కూడా చెప్పు. చూస్తాడు, అబ్బా మీ 80 ఏళ్ళ దాకా మంచిగా బతుకుతారని చెప్తాడు. సేనాపతి అంటాడు, నా జాతకం చూడు అంటాడు. సేనాపతి జాతకం ఇది మంచి స్ట్రాంగ్ ఉన్నాడు కదా, బాగా ఎక్సర్సైజ్ చేసి బలంగా 90 ఏళ్ళ దాకా బతుకుతారని చెప్తాడు. అందరిని అడిగి చివరికి ఏమంటే, నువ్వెన్నేళ్ళు బతుకుతావు చెప్పు జ్యోతిష్కుడు అంటారు. నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు చెప్పు అంటారు. అది ఎందుకు సార్ అంటాడు. చెప్పాలి, అందరు జాతకం చెప్తున్నా కదా, నీ జాతకం కూడా చెప్పంటాడు. నా జాతకం ప్రకారంగా నాది మేషరాశి, నక్షత్రం నాది, నేను ఇంకొక 25 ఏళ్ళు బతుకుతా. ఎన్ని ఏళ్ళు బతుకుతావు? ఇంకా 25 ఏళ్ళు బతుకుతా. మళ్ళీ చెప్పు, ఎన్ని ఏళ్ళు బతుకుతావు? 25 ఏళ్ళు బతుకుతా. వెంటనే సైన్యాధిపతికి సైగ చేస్తే కత్తి తీసి తలవారు తీసి ఆ జ్యోతిష్కుడు తలకాయ నరుకుతాం, పడిపోయా, చచ్చిపోయా. ఇలా 25 ఏళ్ళు బతుకుతా ఉన్నాడు జాతకం ప్రకారంగా, 2 నిమిషాలు చచ్చిపోయాడే. ఇసుంటి దొంగ మాటలు మీరు నమ్ముతారా? దానిలో నమ్మద్దు అని చెప్పేసి అప్పుడు రాజుకు చెప్తారు. ఇది మన పిల్లలకు అలవాటు చేయాలి. మన పిల్లలు కూడా చాలా మంది, మన ఆడవాళ్ళ పిల్లలు కూడా ఈ జ్యోతిష్కమని ఇవన్నీ కూడా దాని వెనకాల పోయేటటువంటి ఒక పరిస్థితి జరుగుతున్నట్టు. ఇంకొక చిన్న కథ చెప్పేసి నేను ముగించేస్తా. అయిపోయింది, 2 నిమిషాలే, ఏం లేదు, కొంచెం బాగుంటుంది కాబట్టి వినండి. అక్కడ శ్రీకృష్ణ దేవాలయంలో రాజు ఉంటాడు. శ్రీకృష్ణ దేవాలయ రాజుల దగ్గర చాలా మంది ఈ పండితులు ఉంటారు. ఒక్కొక్కసారి రాజు, మీకు బలం ఉంటేనే ఎవరైనా మీకు గౌరవం ఇస్తారు, మీకు బలం లేకపోతే ఎవరు గౌరవం ఇయ్యరు. లోకంలో ఒకటి ఉంది, ఏంటంటే కోడిని బలిస్తారు, మేకను బలిస్తారు, సింహాన్ని బలివ్వరు, పెద్ద పుల్ని బలివ్వరు. మనం పెద్ద పుళ్ళు కావాలా, మనం సింహం కావాలా, మనం బలవంతులం కావాలా, మన జ్ఞానం ఉన్న వాళ్ళం కావాలా, మనం తెలివి ఉన్న వాళ్ళం కావాలా, మనం శక్తివంతులం కావాలా, మన పిల్లల్ని చదివించాలా, ఐఏఎస్ చేయించాలా, ఐపీఎస్ చేయించాలా, రకరకాలైనటువంటి గొప్ప వాళ్ళని చేయించాలా, ధైర్యవంతులు చేయించాలా, నీతివంతులు చేయించాలా, లంచాలకు లొంగని వాళ్ళని చేయించాలా, పదవులకు అమ్ముడు పోని వాళ్ళని చేయించాలా, పదవుల కోసం ఆ పార్టీలకు పోయేటటువంటి వాళ్ళని సపోర్ట్ చేయవద్దు, పదవుల కోసం వాళ్ళ యొక్క కాలు అడిగే వాళ్ళ దగ్గర అటువంటి వాళ్ళని మనం నమ్మద్దు. ఎప్పుడు కూడా వాళ్ళ బూట్లు నాకే వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. దళితుల కోసం, పేదవాళ్ళ కోసం, గరీబోళ్ళ కోసం, ప్రజల కోసం నిలబడే వాళ్ళు, సమానత్వం కోసం నిలబడే వాళ్ళు, రాజ్యాంగం కోసం నిలబడే వాళ్ళు, ధర్మం కోసం నిలబడే వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ నాయకత్వం కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజల కోసం పోరాడాలని, ప్రజల కోసం నిలబడాలని, ఈ హక్కుల కోసం నిరంతరం మీరు పోరాడాలని, మీ పోరాటాల కింద అండదండలు ఎప్పుడు ఉంటాయని, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటాయని, మీరు ఎక్కడికి పిలిచినా నేను వస్తానని చెప్పేసి చెప్తూ మీరందరూ కూడా ఐకమత్యంగా, నీతిగా, ధైర్యంగా పోరాటం చేయాలని, అప్పుడే ఏ ప్రభుత్వం లొంగుతుందని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ ఉండమ్మా. అయ్యా 2 ఏళ్ల కూటమి పాలనలో దాదాపు 22 మంది దళిత బిడ్డలు హత్యలు కాబడి, అందులో 17 మంది మాదిగలు, అలాగే 5 మా మాల సోదరులు చంపబట్టడం జరిగింది. ఈ కుటుంబాలకి న్యాయం జరగాలని దాదాపు 8-9 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ హత్యల మీద మాట్లాడుతూ, ఇటీవల ఆగస్టు 12వ తేదీన విజయవాడ కేంద్రంగా ధర్మ పోరాట దీక్షని
ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులంతా ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన కార్యక్రమం ప్రభుత్వానికి 3 డిమాండ్లు పెట్టాం. ఒకటి, హత్యలు కాబడినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పాం. రెండవది, దళిత హత్య కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వెంటనే చంపిన వాళ్ళకి ఉరి శిక్ష ఎక్కించాలన్నటువంటి ఒకే ఒక డిమాండ్ ఫాస్ట్ ట్రాక్ ద్వారా మనం పోరాటం చేశాం. మూడవది, ఎస్సీ ఎస్టీ హత్య కేసుల్లో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి భూమి సమస్యలు, ఉద్యోగ సమస్యల్ని వెంటనే పరిష్కరించమని ధర్మ పోరాటం ద్వారా మనం ప్రభుత్వాన్ని కోరుతూ విజయవాడ సభ పెట్టాం. ఆ సభ ద్వారా 17వ తేదీన జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మేము ఇచ్చినటువంటి డిమాండ్లని పరిష్కరించుకోవటానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. కానీ 20వ తేదీ వరకు జరిగినటువంటి అసెంబ్లీలో ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా మనల్ని వదిలేయటం వలన ఈరోజు అనంతపురం జిల్లా వేదిక సాక్షిగా ఇక్కడి నుండే 22 మంది హత్య కాబడినటువంటి కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ధర్మ పోరాట దీక్షల్ని మళ్ళీ కొనసాగించడానికి మనం ఈ వేదికగా పెట్టుకున్నాం. 5,15,000 మందికి పైగా ఉన్న ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇక్కడి నుండే మాదిగ శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ దీక్ష మొదలు పెడుతూ రాష్ట్రంలో ఉన్న నలుమూలల ఈ ధర్మ పోరాట దీక్షలు పెడతాం. అప్పటికి ప్రభుత్వం దిగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం చేస్తూ ఉంటామని ఈ అనంతపురం గడ్డ నుంచే మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య, కర్నూలు టిప్పర్ లారీతో గుద్ది అత్యంత దారుణంగా కారులో నుంచి లాగి పీకల్ని కట్ చేసి చంపినట్టు ఉదాంతం జరిగింది. అది మరొక ముందే అదే కర్నూలులో టీఎం రమేష్ మాదిగా ఒక మాదిగ లీడర్ని ట్రాక్టర్తో గుద్దించి ఆ ట్రాక్టర్తో గుద్దించి చావలేదని ఇనప రాడ్లతో చందరోధంగా శరీరాన్ని అంతా కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా గోవిందమ్మ అనే ఒక మాదిగ బిడ్డ తన పొలాన్ని కబ్జా చేశారని పొలం కోసం వెళ్తే ట్రాక్టర్తో గుద్దించి అక్కడే స్పాట్ లో చనిపోయేటట్టు చేశారు. జాలికమ్మ అనే ఒక మాదిగ బిడ్డ తన ఇంటి నుంచి బయటకు వెళ్తే 27వ తేదీ డిసెంబర్ నైట్ ఆమెను తీసుకెళ్లి రేప్ చేసేలా చంపేశారు. ఇది మరొక ముందే సంజయ్ అనే ఒక కార్పొరేటర్ టీడీపీ వ్యక్తిని అత్యంత దారుణంగా కర్నూలు నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపినటువంటి సంఘటన. అది మరొక ముందే మనోహర్ మాదినటువంటి వ్యక్తిని ఇంటి దగ్గర ఆటోలో వెళ్ళి ఒకే ఒక్క పోటుతో ఆ బిడ్డని చంపడం జరిగింది. వీటి మీద పోరాటం చేస్తా ఉంటే వెంటనే అక్కడి నుండి బ్రహ్మంగారు మఠం అనే ఒక ఇతర మాదిగులు సతీష్ ఓబులేస్ అనే బిడ్డలు అత్యంత దారుణంగా మిగతా జీవులుగా మరణించడం జరిగింది. ఈ రోజు నిన్న రాత్రి ఈ కేసు వాళ్ళే చనిపోయారని నిన్న చెప్పడం జరిగింది. అంటే 9 రోజులుగా 9 నెలలుగా కేసులో పోరాడుతూ ఉన్నాం. ఈ రోజు ఆ కేసులో నీరు గారిపోయింది. ఇది కాకుండా ఇదే జిల్లాలో మరగసిర నియోజకవర్గం, మన ఎస్సీ నియోజకవర్గం, మన మాదిగ బిడ్డ ఎమ్మెల్యే అక్కడ విజయభాస్కర్ అటువంటి ఒక మాదిగ బిడ్డని ఫోన్ చేసి పిలిచిన గంటన్నరకే ఆ బిడ్డ చనిపోతే ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి మీ అబ్బాయి సుగతప్పు పడిపోయాడని చెప్తే ఉట్టిన వెళ్ళి ఆ పాడుపడిపోయిన బంగ్లాలోకి వెళ్తే ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఆ బిడ్డ తీసుకెళ్తే ఆ కేసు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని 2 నెలల తర్వాత చెప్పడం జరిగింది. అదే కాకుండా కస్టోడియల్ డెత్ అయినటువంటి జరా రసూల్ గారు ఒక మాదిగ బిడ్డను అత్యంత దారుణంగా నెల్లూరులో చంపడం జరిగింది. పెంచలే అనేటువంటి సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని పోరాటం చేస్తే ఆ వ్యక్తిని గంజాయి తాగేటువంటి వ్యక్తులు రౌడీ ముఖాలు అత్యంత దారుణంగా పొడిచి చంపడం జరిగింది. ఇది మరొక ముందే మందా సాల్మాన్ అనేటువంటి ఒక మాదిగ బిడ్డని
ఇల్లు వదిలి 2 సంవత్సరాలైనా ఇంటికి వాళ్ళ భార్యకి బాగాలేదని వస్తే అత్యంత దారుణంగా తెల్లవారుజామున కొట్టి చంపడం జరిగింది పిన్నెల్లి గ్రామంలో. అదేవిధంగా అనూసాయనకు ఒక మాదిగ బిడ్డ అభయసుడితేనే ఒక కుర్ర వ్యక్తిని ఇంటికి వెళ్ళి రాత్రి 9 గంటలు తీసుకుని ఒక బండరాయి తీసుకొని ఊరి చివరికెళ్ళి కళ్ళు గుడ్లతో సహా పీకి అత్యంత దారుణంగా చంపడం జరిగింది. దీని తర్వాత రాకేష్ అని పిఠాపురంలో ఒక మాదిగ బిడ్డని తన చెల్లిని కొంతమంది ఆగితాయి బెదిరిస్తుంటే వెళ్ళి మాట్లాడినందుకు నడు రోడ్డు మీద కత్తితో పొడిచి చంపడం జరిగింది. వీటన్నిటిలో ఒక ఎత్తు అయితే ఇంకా అనేక సంఘటనలు ఎన్టీఆర్ జిల్లాలో భిక్షాలో ఒక మాదిగ బిడ్డని ఇంటి దగ్గరికి వెళ్ళి బండ నాపరాయి బండలతో అత్యంత దారుణంగా తలకాయ బాగి చంపినటువంటి సంఘటనలు. అదేవిధంగా చింతల సీరనే ఒక మాదిగ బిడ్డ ఒంగోలు నడిమట్టులో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ బిడ్డని మీరు చేసినటువంటి అఘాయిత్యాలకి భరించలేక ఆత్మహత్య చేసుకోవడంలో చనిపోతూ మీ పేరు చెప్పారు. ఈ కేసులో ఇంతమంది మాలా మాదిగలను చంపి మా రక్తాన్ని ఈ నేలను తాపుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాపు కులానికి చెందినటువంటి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తిని డబ్బుల లావాదేవీలో ఒక కన్నా వ్యక్తి కారుతో గుర్తించి చంపితే ఆ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి రాష్ట్ర హోంమంత్రి దగ్గర నుంచి అధికారులందరినీ లక్ష్మీనాయుడు కుటుంబం దగ్గరికి పంపిన మీరు ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. 10 ఎకరాలు భూమి ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటించారు. మీ చందాన్ని పట్టుకుని మోసిన మేము, మీ గెలుపు కోసం పనిచేసిన మేము, మా వాళ్ళ యొక్క రక్తం ఈ నేలను తరుస్తుంటే ఒక్క కేసులో కూడా మీరు మాట్లాడలేదు. ఒక్క కేసులో కూడా మా మాదిగ ఎమ్మెల్యేలు కానీ, మా మాదిగ ఎంపీలు కానీ, మా దళిత ఎమ్మెల్యేలు కానీ, హోంమంత్రి కూడా కనీసం స్పందించకపోవడం కూడా మాదిగ మాలల మీద వివక్షతంతో కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా వీరయ్య చౌదరి అనేటువంటి ఒక కన్న బిడ్డని చంపితే ఆ బిడ్డ కోసం ఉట్టిన ముఖ్యమంత్రి గారు వెళ్ళి పారుమోసినటువంటి సంఘటన. మరి మా మాదిగ బిడ్డల యొక్క చావులు కానీ, మా దళిత బిడ్డల యొక్క చావులు మీ ప్రభుత్వానికి కనపడలేదా? లేదా డబ్బులు ఇస్తే ఓట్లేస్తా అనేటువంటి ఆలోచనలో బతుకుతున్నారా అడుగుతున్నా. అరే ఇన్ని సంవత్సరాలు కృతజ్ఞతగా ఉన్నాం. ఎంఆర్పీ సంఘాలు మీకోసం పనిచేశాయి. మీకోసం పేరుపోగు క్రాంతి కుమార్ యొక్క తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు రాష్ట్రమంతా తిరిగి మీ జెండాని గెలిపించడం కోసం, కోటమి పరిపాలన కోసం పనిచేస్తే వాళ్ళ కొడుకుని సిఐ నాగరాజు వల్ల ఆ బిడ్డ చనిపోతే అదే సిఐ నాగరాజు వల్ల గాదే సాయికృష్ణ ఒక కాపు కుర్రాడిని 21 కేసుల్లో నేను మీరే చెప్పారు ఆ బిడ్డని హత్య చేశారు. అది తప్పే, మేము కూడా మద్దతు ఇచ్చాం. కానీ ఆ కేసులో మీరు ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఆ గాదే సాయికృష్ణ అనే కాపు కుర్రాన్ని ఇంటికి పిలిచి పరామర్శించిన మీరు అదే సిఐ నాగరాజు వల్ల మాదిగ బిడ్డ చనిపోతే కనీసం స్పందించకపోతే ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో లేదు. ఆ క్రాంతి కుమార్ కోసం అనేక దళిత సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీ నాయకులతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైతం మాదిగ బిడ్డ క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల రూపాయలు డబ్బులు కేటాయించి క్రాంతి కుమార్ కొడుకు పోలియో వచ్చి కాలిపోయే పరిస్థితి ఉంటే ఆ బిడ్డని హైదరాబాద్ తీసుకెళ్తూ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేపించి ఖచ్చితంగా కాపాడుతాని అండగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత చేసిన మేము మీకు, మీ గెలుపులో ఉన్న మేము మా హత్యలు మీకు కనపట్ల చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. రాజకీయాలకు 3 ఏళ్ళ అవకాశం ఉంది. కానీ మా ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలితే గతంలో చేసినటువంటి పోరాటాల ద్వారా మీకు ఏ గత అయితే పట్టిందో దళితులని వివక్షతలు, దళితుల మీద అంటరానితనాన్ని చూపిస్తూ అనేక సంఘటనలో దాడులు చేపిస్తే ఆ పార్టీల గత ఏముందో రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. అదే 2019 మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని ఖచ్చితంగా మా 3 డిమాండ్లని మీరు పరిష్కరించకపోతే మీ ఇంటి దగ్గర నుంచే పాదయాత్ర మొదలుపెట్టి అమరావతి నడి పట్టులో లక్షలాది మందితో మా ఆత్మగౌరవాన్ని చూపిస్తామని కూడా
తెలియజేస్తున్నాం. నిన్న కాక మొన్న దళిత అడ్వకేట్ శివరామకృష్ణ గారు ఒక దళిత బిడ్డ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణిస్తే ఆ మరణాన్ని కాస్త ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించినట్టు సూచిస్తే ఆ కేసు కోసం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ అత్యంత దురుసుగా కాలుతో కొట్టడం జరిగింది. కాలుతో కొట్టిన మీరు దేశం అంతా చూసింది, రాష్ట్రం అంతా చూసింది. మీకు దాదాపు కొన్ని రోజుల పాటు మా దళిత సంఘాలు మా వాళ్ళంతా పోరాటం చేస్తే వీఆర్కి పంపడం జరిగింది. వీఆర్గా పంపితే కాలుతో కొట్టించుకున్న మేము మా ఆత్మగౌరవ దెబ్బతగిన మేము వీఆర్కి పంపితే న్యాయం జరిగిందని మేము అనుకోవట్లా. ఎవరైతే కాలుతో కొట్టారో కొట్టివారి మీద కేసు కట్టాలో తప్ప మీరు వీఆర్కి పంపితే న్యాయం జరిగినట్టు కాదు. కేసు కట్టి సస్పెండ్ చేస్తే అతనికి వచ్చే ఈక్విటీ మొత్తం కూడా పోతాయి తప్ప మీరు వీఆర్కి పంపించి ఇంకో కొన్ని నెలల్లో మరొక ప్రాంతానికి పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితుల్లో దళిత సమాజం లేదు. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నాం, పోరాటం చేసే వాళ్ళు ఉన్నాం. ఖచ్చితంగా ఆ కేసులో కూడా సిఐ మీద కేసు కట్టి న్యాయం చేయాలి. నిన్న కాక మొన్న ఈ అనంతపురం జిల్లాలోనే కళ్యాణదుర్గం మండలంలో సెత్తూరు స్కూల్ నందు మా ఎస్సీ బిడ్డ హాస్టల్, ఆ ఎస్సీ ఉన్నటువంటి హాస్టల్లో 130 మందికి పైగా బిడ్డలు అక్కడ గవర్నమెంట్ స్కూల్కి ఎత్తు పక్కన హాస్టల్లో పడుకుంటారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు అన్నీ ఉచితంగా ఉంటాయి. కానీ ఆ స్కూల్లో ఆ హాస్టల్లో మరుగుదొడ్లని కట్టారు, అద్భుతంగా కట్టారు. కానీ ఆ మరుగుదొడ్లకి కొన్ని రోజులుగా ఓపెన్ చేయకుండా తాళాలు వేస్తే ఎన్నో రోజులుగా మా బిడ్డలు దళిత బిడ్డలు హాస్టల్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ పోతున్నా. గత 15 రోజుల క్రితం ఏపీఎంఆర్పీఎస్ నాయకులు వార్డును కలిస్తే వార్డును కూడా కనీసం దాని మీద స్పందించకుండా మీరు మా హాస్టల్ని విజిట్ చేయాలంటే కలెక్టర్కి చెప్పి రండి అని చెప్పి మమ్మల్ని మా వాళ్ళని చెప్పడం జరిగింది. అంటే మీ పర్యవేక్షణలో మీరు రక్షించాల్సినటువంటి మా బిడ్డల్ని మీరు వదిలేసి మా బిడ్డలు హాస్టల్ దాటి బయటకు వెళ్తుంటే చూసుకోకుండా మీరు మా బిడ్డ బాత్రూమ్కి వెళ్ళి గోడ కూలి చనిపోతే ఈ రోజు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా ఎవరు స్పందించే లోకల్ ఎమ్మెల్యే గారు ఒక 50,000 ఇచ్చి ఒక 5 లక్షలతో కుటుంబాన్ని కంటి తురుపు తీశారు. కానీ మేము ఒకటే అడుగుతున్నావా, ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యపు హత్య. ఇది ఖచ్చితంగా హాస్టల్ వార్డుల మీద, ఏఎస్డబ్ల్యూ మీద, డీడీ మీద కేసు కట్టాలి. కేసు కట్టి వాళ్ళు జైలుకి పంపితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టళ్లను బాగుపడతాయని కూడా తెలియజేస్తున్నా. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలంటాం. గాయపడినటువంటి బిడ్డకి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నాం. చనిపోయినటువంటి కుటుంబానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఉద్యోగం ఇవ్వాలన్నాం. అదేవిధంగా 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల యొక్క చదువుని పూర్తిగా ప్రభుత్వం కొనసాగించాలి, ప్రైవేటు స్కూల్లో చదివించాలని ఈ డిమాండ్లు చేశాం. వారం రోజులు గడిస్తున్నాం. ఈ వారం రోజుల్లో మీరు కనుక మేము చెప్పినటువంటి ఈ హాస్టల్ పిల్లల యొక్క జీవితాలు చెలగాటం ఆపకపోతే, పరిష్కార మార్గం చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లన్నీ విజిట్ చేస్తాం. మరో పోరాటానికి దారి తీస్తాం. మా బిడ్డల్ని కాపాడుకునే శక్తిగా మేము తయారవుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ధర్మ పోరాట దీక్షని ఉదయం నుంచి సాక్షి మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం అవ్వాలన్నా, మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నా, మన సాధించాలన్నా మనకుండే ఒకే ఒక మీడియా ఛానల్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా మన సమస్యల్ని, మన బాధల్ని, మన హక్కుల్ని ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి, సమాజానికి తెలియజేసేటువంటి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నా. మా కార్యక్రమాన్ని
మా అందరి కోసం ఇక్కడికి ఇచ్చేసి విజయవాడకు వచ్చి ఇక్కడ కూడా ఆయన గొంతు వినిపిస్తూ ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మా సారు చంద్రకుమార్ సార్కి ప్రత్యేకంగా మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇక్కడ మన సారు వస్తారని మాట ఇచ్చారు. కొంతమందిని చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను సార్. కానీ మా హత్యల మీద రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ పంపండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా పంపించండి. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం పద్ధతిలో మీరు ప్రభుత్వానికి కూడా పంపించాలని కూడా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, జైబీలు తెలియజేస్తున్నాం. చెప్పు. మీరు నిలబడి మాట్లాడచ్చు, కేసు మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. హలో బూచప్ప ఏ కళ్యాణ్ పేరప్ప భోజనం చేసి ఇట్లా రమ్మన్నా.